ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికలకు చంపపెట్టు కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంబశివరావు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. బాపట్ల జిల్లా చిన్నగాంజాంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సాంబశివరావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పరిటాల సునీత విస్తృత ప్రచారం నిర్వహించారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో ఆమె ప్రచారం కొనసాగింది. దాదులూరు గ్రామంలోని పోతులయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ధర్మవరం, రాప్తాడు పరిటాల కుటుంబానికి 2 కళ్ళు లాంటివన్నారు. 2 నియోజకవర్గాలను వైసీపీకి బుద్ధి చెప్పాలని కూటమి పార్టీల శ్రేణులకు సునీత పిలుపునిచ్చారు. వాళ్ళకు రాలేదంటేనే జెండాలు కాల్చడం, పార్టీ అభ్యర్థులు కాల్చడం, రకరకాలుగా తీర్చడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. శ్రీరామ్ మాత్రం తప్ప చేయలేదు. మన్ని నమ్మకుండా నేను వదలను. పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పిన వ్యక్తి మీ శ్రీరామ్ బాబు అని కూడా చెప్పొచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక బీసీ క్యాండిడేట్ అయినా అక్కడ బీజేపీకి ఇస్తే తనకు తోడుగా కష్టపడి పని చేస్తూ మంచి మెజార్టీతో కూడా ధర్మవరం గెలుస్తామని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ధర్మవరం ఇటువైపు లాపుతాడు. అందుకని మీరు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. శ్రీరామ్ బాబు కూడా ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఎక్కడ ఉన్నా ఏ కష్టం ఏ నష్టం వచ్చినా శ్రీరామ్ నేను ఇద్దరం కూడా మీకందరికీ కూడా అందుబాటులో ఉంటాం. మీకు పని చేయడానికి మేము 24 గంటల సేపు పని చేస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా.